అందరికీ దీపావళి కార్తీక మాసం శుభాకాంక్షలు. నేను ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు, సారీ. ఇవి నేను దీపావళి రోజు చేసిన డెకరేషన్ అన్నమాట. ఇదంతా కూడా దీపాలు వెలిగించకముందు ఇలా తీసాడనమాట మా బాబు. చాలా మంచిగా ఉంది మమ్మీ, లైటింగ్లో బాగుంటుంది అంటే సన్లైట్లో బాగుంటుందని తీసాడనమాట. దీపాల వెలుగులో ఎట్లయినా తీస్తావు కదా మమ్మీ, సన్లైట్లో తీద్దామని తీశాను. ఇది చూసారా మీరు, నేను ఈ గ్లాసులలో డెకరేషన్ చేశాను, పూలు పెట్టి వాటి మీద క్యాండిల్స్ పెట్టాను. బాగుందా ఐడియా? దాని తర్వాత కేక్స్ కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మీద మనకి రంగోలీ డిజైన్స్ దొరుకుతాయి కదా, అవి ఇలా అతికిచ్చాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ అతికిచ్చానండి. ఇది కూడా ఇలా ఉపయోగపడుతుంది అనమాట. డైరెక్ట్గా మనం పెట్టకుండా ఇట్లా పెట్టామనుకో కొంచెం డిజైన్ అనిపిస్తుంది. పూజా రూమ్లో కూడా అంత లైటింగ్ పెట్టుకున్నాను. నేను ఒక ట్రూప్ బజార్ వీడియో పెట్టా కదా, అవన్నీ ఈ షాప్లోనే ఆ షాప్లోనే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ దీపాలు వెలిగించకుందనమాట. ఇలా అమ్మవారిని పెట్టుకొని కూడా ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు కదా, అలా నేను ఇట్లా అమ్మవారిని కూడా పెట్టుకున్నాను అనమాట. అమ్మవారిని కూడా పెట్టుకుని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఇది బాల్కనీలో అనమాట. తులసమ్మ దగ్గర కూడా ఇట్లా లైటింగ్ పెట్టుకున్నాను. దాని తర్వాత దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశాను అనమాట. దీపాలన్నీ ఇలా మంచిగా వెలిగించేసుకొని లక్ష్మీ పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి ప్రతి సంవత్సరం నాకు ఇలాగే శక్తిని అమ్మ అనేసి అమ్మవారికి ఆ స్తోత్రాలు చదువుకొని నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా దీపాలన్నీ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ మెయిన్గా పూజా రూమ్లో దీపాలు పెట్టేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకొని ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటాం కదా, అలాగే నేను కూడా అలాగే ఫస్ట్ ఆ పూజా రూమ్ నేను పెట్టుకున్న విగ్రహం దగ్గర తులసమ్మ దగ్గర పెట్టుకున్న తర్వాత బయట దీపాలు పెట్టుకున్న తర్వాత మా బాబు మా వారు కలిపి మిగతా దీపాలన్నీ కూడా వెలిగించేశారు. దాని తర్వాత నా పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా, ఆ రోజు అమావాస్య అవటం వల్ల కూడా ఇల్లంతా కూడా నేను ధూపం వేస్తాను. ప్రతి అమావాస్యకు కూడా అలాగే ధూపం వేస్తా కదా, ఈ రోజు కూడా అంతే ఇల్లంతా ధూపం వేసి మంచిగా దీపాలన్నీ వెలిగించిన తర్వాత మీకు వెల్కమ్ చెప్పుకుంటూ నేను చేసుకున్న డెకరేషన్ని దీపాల వెలుగులు అంటే కొన్ని క్యాండిల్స్, కొన్ని నూనె దీపాలు అలా చాలా వెలిగించుకున్నానండి. నాకు ఇలా వెలిగించడం అంటే చాలా 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 ఇష్టము. కార్తీక మాసంలో మనం ఫస్ట్ 2 డేసే ఇంతగానం వెలిగిస్తామండి. తర్వాత రోజు ఒక 5, 9, 11 అలా వెలిగిస్తాము. అలా కదా, నేను మాత్రం కార్తీక మాసం 2-3 రోజులు మాత్రం ఇలా నిండుగా పెట్టుకుంటానన్నమాట. చాలా మంచిగా డెకరేషన్ చేసుకున్నానండి. నా డెకరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ డెకరేషన్లో మా బాబు మా వారు చేయలేని నేను చేయలేనండి. ఇవన్నీ కూడా నేను కొన్ని మాత్రము ముందు రోజే, పూల రెక్కలన్నీ కూడా ముందు రోజే అన్నీ తీసి పెట్టుకుంటానమాట. దాని తర్వాత చూడండి, నేను చెప్పా కదా హాల్లో ఇలా గ్లాసుల్లో డెకరేషన్ చేశా కదా, వీటిల్లో కూడా దీపాలు, కొన్నేమో క్యాండిల్స్ వెలిగించాను, కొన్ని ఆర్టిఫిషియల్ లైట్స్ అవి పెట్టాను అనమాట. ఇక్కడంతా క్యాండిల్స్ పెట్టాను. దీపాలు నూనెతో పెట్టాలంటే అవంతా ఆయిల్ అయిపోతుంది అనేసి ఇలా క్యాండిల్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా ఇలా పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మధ్యలో కూడా ఆర్చ్ దగ్గర ఒకటి లైట్ పెట్టాను అనమాట. ఇక్కడ పూజా రూమ్ దగ్గర కూడా ఇలాగే డెకరేషన్ చేసుకున్నాను. పూజా రూమ్ నిండా కూడా మనం బయట చేసుకుంటే ఎట్లా, స్వామివారికి లోపల కూడా కావాలి కదా, స్వామి అమ్మవారికి అనేసి పూజా రూమ్ మొత్తం కూడా దీపాలతో, లైట్లతో అంతే. దేవుడి దగ్గర కూడా చాలా దీపాలు వెలిగించుకున్నాను అనమాట. అలాగే నాకు మా బాబు ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ దీపాలన్నీ పెట్టేశారు. అవేమో వాటర్ దియాస్ పెట్టుకున్నాను, నేను అమెజాన్లో తీసుకున్నాను కదా. ఇలా నేను ఒక చోట డెకరేషన్ చేసుకున్నాను కదా, అక్కడ కూడా మంచిగా దీపాలు పెట్టుకున్నాను. బాల్కనీ కర్టెన్కి ఇలా లీవ్స్తో తీసుకున్నాను అనమాట. అది కూడా ఎంత బాగా వచ్చిందో. దాని తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. ఎంత బాగా ఉంటాయి కదండి దీపాల వెలుగులో.
ఇల్లంతా చాలా మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్త గూడా ఉండాలండి. ఇదేమో మా పెద్ద బాబు బాల్కనీ అనమాట. అంటే ఇద్దరిది స్టడీ రూమ్ ఇది. అక్కడ కూడా ఇలా వెలిగించుకున్నాం. దాని తర్వాత కొన్ని క్రాకర్స్ కాల్చుకున్నాము. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా ఫోటో సెక్షన్. అలా ఫోటో సెక్షన్ తీసుకున్నామనమాట. మీరు ఇంకొక ఫోటో గమనించండి. మా పెద్ద బాబు అమెరికాలో ఉన్నాడే గానీ ప్రతిసారి ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటామనమాట వాడితో. దాని తర్వాత కిందికెళ్ళి ఇలా క్రాకర్స్ కాల్చుకున్నాము. దీపావళి ఇలా పూర్తయిందనమాట. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.